with the joy anointing. ఈ దినము దేవుడు ఆనంద తైలాభిషేకంతో మిమ్మల్ని నింపుతున్నారు అందరూ. The Bible says, rejoice in the Lord. Again and again, rejoice. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు సంతోషించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. I know maybe you all might be saying, how can I rejoice? My situation is not great. I don't have strength. మీరందరూ బహుశా చెప్పుచుండొచ్చు, నేను ఎలాగనే సంతోషించగలను, నా యొక్క స్థితి గొప్పది కాదే, నా యొక్క ఆరోగ్యం బాలేదు, లేకపోతే నాకు శక్తి లేదని చెప్పుచుండవచ్చు. The Bible says, the joy of the Lord is your strength. దేవుని వాక్యం సెలవిస్తుందండి, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. So today God is going to give the strength. ఈ దినమున దేవుడు మిమ్మల్ని శక్తితో నింపుతున్నారు. But we have to take that faith in action and start clapping our hands and rejoicing and giving the glory to God, and He will make all your situations normal and He will deliver you from everything. ప్రతి ఒక్క పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని విమోచించినట్లుగా విశ్వాసముతో దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఆ శక్తిని పొందుకుందాం. Can we all sing that again together with rejoicing? When you dance and rejoice in the presence of the Lord, the enemy will start to run away. మీరు మరొక్కసారి మనమందరము కూడా స్తుతిస్తూ The Lord is your strength today. ఈ దినము దేవుడు మీకు శక్తి అయి ఉన్నాడు. Take courage in that. దాని యందు మీరు ధైర్యము తెచ్చుకోనండి. Whatever you're facing today, the Lord is going to do it for you. He's going to provide your needs. ఈ దినమున మీరు ఏ పరిస్థితి అనుభవిస్తున్నా దేవుడు మీకోసం దాన్ని సరి చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నారు. Thank you, Jesus. Thank you, Lord, for this time, Lord Jesus. అయ్యా ఈ సమయం కొరకు వందనాలయ్యా. God, I pray for your people, Lord Jesus. అయ్యా నీ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Lord, whatever situation they're in, Lord. అయ్యా వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ I know, God, you see them. అయ్యా మీరు వారిని చూస్తున్నారని నేను నమ్ముతున్నానయ్యా. And you will be there for them, Lord. అయ్యా మీరు వారి కొరకు నిలవబడి ఉన్నందుకు వందనాలు. Fill them with your strength, with your joy. అయ్యా నీ శక్తితో, నీ ఆనంద తైలాభిషేకంతో వారిని నింపండి అయ్యా. Wipe their tears, Lord. అయ్యా వారి యొక్క కన్నీళ్లు తుడిచివేయండి. And anoint them with a fresh anointing that you're